హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లలకి 2 రోజులు స్కూల్కి అయితే సెలవు వచ్చింది. నిన్న ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకు 2 రోజులు సెలవు అయితే ఇచ్చారు స్కూల్కి. రేపటి నుండి స్కూల్ ఉండదంట. పిల్లలు 2 రోజులు ఇంట్లో ఉన్నారు కదా, స్కూల్ ఎలాగో లేదు, కొంచెం రెస్ట్ తీసుకుందాం, మార్నింగ్ పూట లేచేది ఉండదు, 8కి అలా లేద్దామంటే అంతసేపు మా పిల్లలు పడుకొనిస్తారా? వాళ్ళు పడుకోరు, నన్ను కూడా పడుకోనివ్వరు. స్కూల్ ఉన్నప్పుడు లేవండ్రా రెడీ అవుతారు, కానీ టైం అవుతుందని నేను తిరగడమే తప్ప ఇల్లు మొత్తం. వాళ్ళు ఒక్కరు కూడా లేవరు. మా చిన్న అబ్బాయి అయితే లేచి కొంచెం రెడీ అయ్యి బ్రష్ చేసి రెడీ అయిపోతాడు. ఇక మా పెద్ద అబ్బాయి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న నుండి స్కూల్ లేదు కదా, ఎర్లీ మార్నింగే లేస్తున్నారు. లేచి బ్రష్ చేసి టిఫిన్ తిని ఇంకేం పని ఉండదు చెప్పండి. ఇంట్లో మనతో ఆడుకోవడం తప్ప వాళ్ళకు. కొంచెంసేపు ఆడుకుంటారు, మంచిగా ఆడుకుంటారు. పిల్లలు ఆడుకుంటున్నారులే అనుకోవడానికి లేదు, ఆడుకోవడంలోనే స్టార్ట్ అయిపోద్ది అన్నమాట, కొట్టుకోవడం ఇద్దరికి. మార్నింగ్ నిద్రలేస్తారు కదా, అప్పటి నుండి సాయంత్రం పండుకునేదాకా ఒకటే టార్చర్ అన్నమాట. టార్చర్ అంటే ఏం టార్చర్ చేస్తున్నారు పిల్లలు అనుకోవచ్చు. టార్చర్ అంటే అదేం కాదండి, ఏం చేస్తారు, సతాయిస్తారు ఇద్దరు, కొట్టుకోవడానికి, గిచ్చుకోవడానికి. అలాగే వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళి తడిచి వస్తుంటారు, బట్టలు మారుస్తుంటారు, ఇంకా తల కూడా తడుపుకొని వస్తుంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరిని అడుగుతారు చెప్పండి, మనల్ని కదా, మీరేం చేస్తున్నారని. ఇలా తిరిగి ఇలా చూసేసరికి ఇంట్లో పిల్లలు ఉంటారు, బయట ఎగురుతూ ఉంటారు వర్షం. అలా ఉంటుంది పిల్లలతో, మామూలుగా ఉండదు. ఎలాగో రేపటి నుండి స్కూల్ ఉంది కదా, రేపైతే వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశాను. దాంట్లోకి ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసి వేసాను. కొంచెం గ్రేవీలా థిక్గా వస్తుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.